రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు స్వప్నారావు అన్నారు. స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా క్లాత్ బ్యాగులను అందజేశారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో స్వప్న స్వదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించి మొదటి బ్యాచ్లో 20 మంది మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వారితో క్లాత్ బ్యాగులను కుట్టించి గ్రామంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలను గ్రామస్తులకు వివరించి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకే గ్రామం కాకుండా త్వరలోనే మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా క్లాత్ బ్యాగులను అందించినట్లు తెలిపారు. స్వప్న స్వదేశ్ అనే చారిటీ తరపున మేము ఈ మన గ్రామానికి రామన్నపేట గ్రామానికి ఈ ప్లాస్టిక్ నివారణ తరపున కాటన్ బట్ట సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు సహకరించిన స్వప్నకి అండ్ అనిల్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న స్వదేశ్ చారిటీ తరపున మేము కుట్టు మిషన్ నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అవి స్వయంగా మేమే మిషన్ మీద కుట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రూరల్ ఎంపవర్మెంట్ అండి. స్వప్న స్వదేశ్ అనేది రూరల్ విలేజెస్కి వెళ్ళి అక్కడే ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి స్టార్ట్ చేసిన ఒక సంస్థ. సో ఆ సంస్థ నుండి నేర్చుకున్న వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఉన్న క్లాత్ బ్యాగ్స్ని ఊరంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్లాస్టిక్ నివారణ కోసం అని చెప్పేసి మా వంతు మెసేజ్ ఇస్తామన్నారు. సో దానికోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. సో ఇది ఇక్కడితో ఆగిపోదండి, అన్ని విలేజెస్కి ఈ మెసేజ్ని మేము పాస్ చేయాలి అనుకుంటున్నాం.